ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి 28 ఏళ్ళు అవుతుంది. ఈ 28 ఏళ్ళు తెలంగాణ కొట్లాడుతూ మీ అందరికీ తెలుసు, పార్లమెంట్ కొట్లాడి నా మొత్తం లైఫ్ అంతా తెలంగాణకు అంకితం చేశాను. సో ఒక సర్టన్ స్టేజ్లో ఏంటంటే మా సోనియా గాంధీ గారు మా తెలంగాణ ఇచ్చారు ఆవిడ, కానీ బ్యాడ్ లక్ కేసీఆర్ వచ్చేసాడు. సరే ఏదో పొరపాటు జరిగింది, మొత్తానికి రాలేదు. ఆయన ఏం చేశాడు, ఎలా దోచుకున్నాడు అన్నది తెలిసిపోయింది ప్రజలకి. మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, దోపిడీగా ఎక్కువైపోయింది కేసీఆర్, దీన్ని ఎలా ఆపాలి అని. నేను మ్యాక్సిమం ఎన్ని రకాల పోరాటాలు పోరాడుతూ వచ్చాను, చెప్తూనే ఉన్నాను, హెచ్చరిస్తూనే ఉన్నాను. 5 లక్షలని మీరు పొరపాటు పడుతున్నారు, 5 లక్షలు కాదు 7 లక్షల కోట్ల కప్పు వెళ్ళిపోయింది, మీరు అతన్ని దింపకపోతే చాలా ప్రాబ్లం వెళ్ళిపోద్ది. ఇప్పటికే ప్రాబ్లం సంవత్సరాల క్రితం నుంచి నేను హెచ్చరిస్తూనే ఉన్నాను. నేను ఒక ఉద్యమకారినిగా నా డ్యూటీ ఏంటి, నా తెలంగాణని కాపాడాలి, రక్షించాలి. ఎందుకంటే 4 కోట్ల మంది వాళ్ళ జీవితాల గురించి మనం దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఉద్యమాలు చేసి ఒక రాష్ట్రం కావాలంటే మేము అందరం కొట్లాడడం, రాష్ట్రం ఇచ్చాం, వాళ్ళ సంతోషం చూడాలి మనం. అలాంటిది కేసీఆర్ ఏం చేశాడు, ఉద్యమాల పేరుతోటి మోసం చేసి దోచుకున్నారు. ఇప్పుడు మా పార్టీ చాలా స్కీమ్స్ అనౌన్స్ చేసింది, కానీ లోపల చూస్తే ఖజానా మొత్తం ఖాళీగా ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు చాకచక్యంగా ఏ రకంగా ఆ ఒక ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయాలో ఆయన లెవెల్ బెస్ట్ ఆయన ట్రై చేస్తారు. ఈ మధ్యలో వాళ్ళందరూ ఎన్ని మాట్లాడాలో అంటున్నారు. సరే వాళ్ళు అనేది అంటుంటారు, ఈ చెవులో ఎన్ని చెవులో వదిలేయాలి, కానీ తెలంగాణని కాపాడాలి కదా. అది కాంగ్రెస్ పార్టీ అందరికీ బాధ్యత చెప్పింది. సో డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే మా లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నాం. సో కొంచెం వెయిట్ చేసి చూడాలి, ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా ఫుల్ఫిల్ చేస్తున్నారు. అది తెలంగాణ అంటేనే రాములంక. మీకు మొత్తం కేసీఆర్ ఏంటి ఎంటైర్ మీకు తెలుసు, మీరు దగ్గరుండి చూసారు. రేపు నుంచి మీరు మండలిలో ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు, రాములమ్మ వాయిస్ ఎలా వినిపించబోతుంది ప్రతిపక్షాల మీద? మీరు చూస్తున్నారు, 28 ఏళ్ళు నా వాయిస్ ఇస్తూనే ఉన్నాను, కొట్లాడుతూనే ఉన్నాను. అంటే అన్యాయాన్ని ఉండకూడదు, తెలంగాణకి న్యాయం జరగాలన్నది నా కాన్సెప్ట్. అది సో దాని మీద నేను కొట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు కొట్లాడాను. ఏనాడు నా గురించి నేను ఆలోచిస్తలేదు, నా 4 కోట్ల మంది ప్రజలు బాగుండాలన్న దీని మీద ఆలోచిస్తూ ముందుకెళ్ళాను నేను. సో ఇవాళ నాకు ఈ బాధ్యత ఇచ్చారు, ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసాం మేము. సో చూద్దాం, రాబోయే రోజుల్లో ఇంకా మస్తు టైం ఉంది కాబట్టి. క్యాబినెట్ లో ఏమైనా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అవన్నీ నాకు తెలీదు. నాకు హైకమాండ్ నాకు ఒక ఉద్యోగం ఇచ్చింది, ఆ ఉద్యోగం నేను చక్కగా చేసుకుంటాను. నాకు ఉద్యోగం చేసి ప్రజల్లోకి వెళ్ళడం, పని చేసుకోవడం నాకు ఇష్టం. హైకమాండ్కి ఏం చెప్పబోతున్నారు చివరిగా? మా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మా ఇన్ఛార్జ్ గారికి, అండ్ కేసీ వేణుగోపాల్ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, అందరికీ, మా ఇన్ఛార్జ్ నటరాజన్ గారికి, సో అందరికీ, మా కార్యకర్తలకి, క్యాడర్కి, మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈసారి కరెక్ట్గా న్యాయంగా ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉద్యమకారులకి ప్రాధాన్యత ఇచ్చారు, ముఖ్యంగా మహిళకి ప్రాధాన్యత ఇచ్చారు. సరే కొన్ని ఛానల్స్లో కొన్ని కారుకూతలు కూస్తున్నారు, అదేమిటి ఇదేంటనేసి. మా రాష్ట్రంలో మాకు ఈ ప్రాధాన్యత ఇస్తే అది ఏదో పెద్ద తప్పులాగా చిత్రీకరిస్తున్నారు. అది తప్పు అనేది నేను తెలియజేసుకున్నాను. పక్క రాష్ట్రం మాకు కాదు కదా, మా తెలంగాణ రాష్ట్రం మేము కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం, ప్రజల కోసం పనిచేసిన రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రంలో మా హైకమాండ్ ఉద్యమకారులకి ప్రాధాన్యత ఇచ్చింది అంటే దాంట్లో డెఫినెట్గా ఒక న్యాయం ఉందనే అర్థం. సో దీని మీద మాకు ఏదైతే మమ్మల్ని నమ్మి మాకు ఈ బాధ్యత ఇచ్చారో 100% మేము ఫుల్ఫిల్ చేస్తాం. మేము నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తాం. రాములమ్మ ఇస్ బ్యాక్. ఐఎమ్ ఆల్వేస్ బ్యాక్.